అని చెప్తూ, నేనైతే ఈ లోకంలో ఎవ్వరు ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనస్ఫూర్తిగా నేను త్యాగం చేసుకుంటున్నాను. ఇది దావీదుకున్న మనసు. ఇప్పుడు ఇంత యథార్థవంతుని ఎవరెవరికి యథార్థంగా దేవుడు దావీదును ఉంచాడు? బైబిల్లో ఒక 4 రాజులు ఉన్నారు, వారి గురించి చెప్పి నేను ముగిస్తాను. మొదటి రాజు ఆసా రాజు. ఇతడు యథార్థంగా ఉన్నాడు. రెండవ రాజు పేరు ఆహాజు రాజు. ఇతడు దేవునికి యథార్థంగా లేడు. మూడో రాజు పేరు హిజ్కియా రాజు. ఇతడు యథార్థంగా ఉన్నాడు. నాలుగవ రాజు యోవాషు. ఇతడు యథార్థవంతుడై ఉన్నాడు. ఈ నలుగురిలో ఒక్కడు, ఆహాజు ఒక్కడే యథార్థతను చూపించలేకపోయాడు. ఆసారాజు, రెండవ రాజు పేరు ఆహాజు రాజు, మూడో రాజు పేరు హిజ్కియా రాజు, నాలుగో రాజు పేరు యోవాషు. రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో వీళ్ళ చరిత్రలు రాయబడ్డాయి. 14వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుదాం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవత స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను, 5వ వచనం, ఉన్నత స్థలములను, సూర్య దేవత స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు, చూడండి 5వ వచనంలో ఆ మాట, చివరి మాటలో అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత, అతని కాలాలలో అసలు యుద్ధాలే లేక పోవుట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. చాలు, నా వైపు చూడండి. ఈ ఆసా రాజు యొక్క కాలంలో ఏ యుద్ధాలు లేకుండా నెమ్మదిగా